ఎస్టీలు అలాంటి వారికి గొంతుకగా మారారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి చదువు చెప్పారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వారికి స్కూళ్ళు పెట్టారు క్రైస్తవ మిషనరీలు. అలాంటి వాళ్ళకు వైద్యం అన్నారు క్రైస్తవ మిషనరీలు. వీళ్ళేమన్నారు, పై వస్త్రం వేసుకుంటే స్తనాలకు వస్తామన్నారు. వీళ్ళేమన్నారు, మీరు చదివితే మేము మీ నాలుకలకు వస్తామన్నారు. బ్రెస్ట్ ట్యాక్స్ ఉండేదండి. వీళ్ళే రజాకారులను పెట్టి ఒకరు హింసిస్తే ఇంకొకడేమో పిలక పెట్టుకొని హింసించాడు. మొత్తానికి హింసించబడింది ఎవరు? మేమేగా. మాకు వాయిస్ అయినారు ఎవరు? బ్రిటిష్ వాళ్ళందరూ కాదు, వాళ్ళలో ఉన్నటువంటి క్రైస్తవ భావజాలం తెలిసినటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు వెనుక నిలబడ్డారు కాబట్టే ఫూలే గారి భార్య సతీమణి గారికి వారు చదువు చెప్పారు. ఫూలే గారు నిలబడ్డానికి కారణం బ్రిటిష్ మిషనరీలు కాదా? అంబేద్కర్ గారి చదువు కోసము మిషనరీలు కాదా కారణం? ఆయన వెళితే ఇంగ్లాండ్లోను మరియు అమెరికాలోను ఆయన ఆదరించింది క్రైస్తవులు కాదా? ఆయన నిలబెట్టింది క్రైస్తవులు కాదా? సైమన్ గో బ్యాక్ అని వీళ్ళు అరిస్తే సైమన్ వస్తాను అని రాసింది ఎవరు?